అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణంలో కంది పంట సాగు చేసిన రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. ఏడాది పాటు అప్పులు చేసి ఎండలో కష్టపడి పండించిన కందులను ఇప్పుడు అమ్ముకోలేక పొలాల్లోనే రాజులుగా కుప్పలుగా పోసుకుని రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ నెలలో ఏపీ మార్కెట్ ద్వారా కందులకు క్వింటాలకు 8,000 మద్దతు ధర ప్రకటించింది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ మద్దతు ధర కాగితాలకే పరిమితమైంది. రిజిస్ట్రేషన్ పేరుతో రోజులు గడుస్తున్నాయే తప్ప ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పంట కదలిక రైతు నిస్సహాయుడిగా మారాడు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న దళారులు క్వింటాలకు 5,000 నుంచి 6,000కు మాత్రమే పలుకుతూ రైతును మరింత నష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ సమయం, ఇళ్లలో ఆనందాలు ఉండాల్సిన వేళ అప్పుల భారం, పంట అమ్ముకోలేని బాధ, రేపటి మీద భయం రైతు కుటుంబాలను వెంటాడుతోంది. ఉరవకొండ నియోజకవర్గం అంతటా కందులు అమ్ముకోలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ప్రశ్న ఒక్కటే, మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందా? పంటను కొనుగోలు చేయడం ప్రభుత్వం బాధ్యత కాదా? రైతుల ప్రశ్న ఒక్కటే, మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందా? పంటను కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మార్కెట్ యార్డులో జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు రంగారెడ్డి, ఉరవకొండ కౌలు రైతు సంఘం కార్యదర్శి ముష్టూరు వెంకటేశ్లు రైతులు పాల్గొన్నారు. పండుగ భయంలో పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తొందరగా బడ్జెట్ ఏర్పాటు చేయండి. రైతు చాలా కష్టంగా ఉంది. లక్ష్మీనారాయణ మోపిడి పండుగ విధంగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. తొందరగా పడితే మాకు మంచిది కోరుతున్నాం. ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా, మోపిడి గ్రామము. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం, మోపిడి గ్రామము. తొందరగా పడితే మంచిది, మాకు ఇబ్బందిగా ఉంది. సరైన రేటు తీసుకొని అందరూ కొంటారా లేదన్నా ఈ ఎన్నాళ్ళని పోసుకొని ఉండాలన్నా మీరు కొంటారని మేము చూసుకుంటున్నాము. అక్కడ ఇక్కడ పోకోకుండా మాట చెప్తే ఒకవేళ ఎత్తేదో ఉండేదో లేకుంటే ఏమి ఇటు పోసుకొని 20 దినాలు 30 దినాలు ఈడే పోసుకొని ఇదే ఊరే మాది. ఈ ఊరు ఉరవకొండే, ఉరవకొండ సిద్ధం. నాకు ఈరోజు ఉరవకొండ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని 2వ తారీఖు చెప్పినారు. ఈరోజు 3వ తారీఖు. ఈరోజు ఇప్పటికీ 90% పంట పూర్తిగా అయింది. ఇంకా 10% మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ కూడా నెల రోజుల నుండి మార్కెట్ యార్డులో ముందు ఆరేసుకొని వాళ్ళు చలి, మందు ఇలాంటివి కాపలా ఉంటూ ఈరోజు కూడా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు, కౌలు రైతులకు కొనుగోలు చేయాలని ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా కాకుండా ఈరోజుకి ఈ మధ్య దళాల వలన పూర్తిగా రైతుల్ని పక్కదావ పట్టించి 6,800, 6,900 ఇలా అంటూ వ్యాపారస్తులు రైతులను మోసం చేస్తున్నారు. అది కాకుండా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే రైతుకు న్యాయం చేస్తారని కౌలు రైతుగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా అందరికీ రైతులు శ్రమించి కష్టపడిన దానికి ఫలితం వస్తుంది. లేకపోతే దళారుకి అమ్మితే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పండిన పంట కొద్దిగా 3-4 క్వింటాల కింద ఎక్కువ కావడం లేదు. కాబట్టి ఈ పంటనన్నా రైతులు ప్రభుత్వం తక్షణమే చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ మార్కెట్ యార్డ్లో ఈరోజు కందులు రైతులను కలచడం జరిగింది. ఈరోజు 20 రోజులైనా కూడా కంది పంట కోసి వాళ్ళు ఆరబెట్టారు. కానీ ప్రభుత్వం 90% ఉంటేనే కొంటామని చెప్పేసి ఎన్నో పత్రికా ప్రకటనలో చెప్పారు. కానీ 20 రోజులు ఆరినా కూడా ఎంత ఆర్వస్ వచ్చిందనేది కూడా రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ పడతామని చెప్తాడు, 2వ తేదీ పడతాను జనవరిలో అని చెప్పాడు. కానీ కనీసము ఈ కందుల రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించడంలో ప్రభుత్వం చాలా వెనుకబాటుతనంగా ఉందని ఈ కౌలు రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఇక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తూ కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ
ఇప్పటికైనా 20 రోజులు ఆరబెట్టుతూ ఎన్నో కష్టాలు పడి ఈరోజు పంట కూడా సరిగ్గా రాలేదు. కనీసం 100కి 40% కూడా పంట పండడం లేదు. ఈ వర్ష పరిస్థితుల వల్ల దెబ్బతినింది. ఇప్పటికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కంది రైతులను ఆదుకోవాలని తక్షణమే ఈ వారం లోపలే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర కల్పించి కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. 20 డేస్గా ఉన్నాం. 20 రోజులు దగ్గర 20 రోజులు ఉంది. నిన్నే కొనుగోలు స్టార్ట్ చేస్తామని పేపర్కి ఇచ్చారు. ఈరోజు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంటి నుంచి చేస్తే చాలా రోజులు మేము వెయిట్ చేసేస్తాం. రైతులకి పంట పోయేదాకా బట్టి ఇబ్బంది అవుతుంది. తొందరగానే పట్టాలా శనగలు ఇది కందులు అని కోరుతున్నాము. రాత్రి బావులు కావులు ఉన్నాము. కావున రైతులు మద్దతు ధర పెట్టి గవర్నమెంట్ కొనుక్కుంటారని ఆశిస్తున్నాము. తొందరలో మాకు మార్కెట్ ద్వారా కొనుగోలు స్టార్ట్ చేస్తే మంచి ఉంటుందని గిట్టుబాటు రైతు పంట బాగుంది కానీ ధరలు ఏమీ సహకరించలేదు గవర్నమెంట్ కానీ. అదిగో ఇదిగో అంటుంది. ఇంకా సహకరించే 1వ తారీఖు 2వ తారీఖు అంటున్నారు. అది కానీ అవుతుందో లేదో. నా పేరు రాజప్ప, ఉరుకొండ. ఓకే. అనంతపురం జిల్లా ఉరుకొండ, మాది ఇందిరానగరం, జీ మల్కజ్నా. పొలం 50 ఏళ్ళు చేపట్టి ఇప్పుడు ప్రతి ఒక్కటి రేట్లు ఎట్టున్నాయి కానీ మందులు చేసినా కానీ గిట్టుబట్టం లేదు. అప్పటికే తక్కువలోనే బాగుండే. రేట్లు ఉండే కానీ ఏం ఫలితం లేకుండా అయిపోయింది రైతులకి. 30 ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నాం మేము. అప్పుడు రేట్లు తక్కువ ఉన్నా కానీ బాగా ఉండే మాకు. రేట్లు జంప్ అయినా కానీ ఏం గిట్టుబట్టలేదు మాకు రైతులకి. ఏదైనా కారణం చేయాలని ఇబ్బంది అయిపోయింది మాకు. ఇప్పుడు ముందు 10 రూపాయలు 20 రూపాయలు కూలిస్తుంటే అప్పటికే బాగుండే. ఇప్పుడు 300 రూపాయలు కూలిచ్చినా కానీ రైతులకి ఏం బాగాలేదు, గిట్టుబాటు కాలేదు. ఈ రేట్లేమో ఏదైనా కారణం చేయాలని పూర్తి ఇబ్బందులు అయిపోయినాయి ఇప్పుడు రేట్లు ఉంటే. మాదే ఉరుకొండ, అనంతపురం జిల్లా ఉరుకొండ మండలం. పేరు మహబూబ్ బాషా. కోట వీధిలో ఉంటాము. వ్యవసాయము మా పిల్లప్పటి నుంచి చేస్తున్నాము. మా నాన్న తాతల్లో నుంచి వ్యవసాయంలో ఉన్నాము, ఉబడిలో ఉన్నాము. మాకు అప్పట్లోనే 50 ఎకరాల భూమి. మేము 5 మంది అన్నదమ్ములు. ఒకరు ఇది వ్యవసాయంలో నేను ఒక్కడే ఉండేది. ఒకరు ఇది దీంట్లో వెళ్ళిపోయినారు పనిలోన. ఈ 35 ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేసినా కానీ నాకేమో 35 ఏళ్ళలో నుంచి 20 ఏళ్ళ దాకా బాగున్నాయి వ్యవసాయము. కూలీలు మంచి చెడ్డ ఎవరన్నా లావు రైతులు గుర్తులు చేసుకోవాలన్నా మనము కూలీలు వస్తారులే అని ధైర్యంతో అప్పుడు చేసుకుంటుంటుంది. అప్పుడు కూలీలు 100, 120, 150 దాకా జరిగింది. ఇప్పుడు భూములు తక్కువ గుర్తులు అప్పుడు 2000, 3000, 1500కి అట్లా ఇస్తుండ్రి. ఇప్పుడు వచ్చేసి 5-6 వేలు, 10,000, 20,000 దాకా పెంచున్నారు. నీరావరి కాలువలు వచ్చిన దాని నుంచి నీరావరి పక్కలో చేనులు చేయాలంటే 30,000, 40,000. వాటికి ఇప్పుడు కూలీళ్ళు మెరుపులు వచ్చేసి వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు అందరికీ ఇది చేసుకుంటున్నారు. మేము ఉన్నిన్ని రోజులు ఎక్కడ పోలేక ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాము. ఈ ఏట శనక్కాయ ఇంతకుముందు శనక్కాయ బాగానే పండుతుండే. అన్ని రకాల గిట్టుబడి శనక్కాయ వేసుకున్నాం. శనక్కాయలు, జొన్నలు, కందులు. మనిషికి ఎనీ టైం బాగా సుఖంగా 3 పూటలు తిని సుఖంగా నిద్రపోతుంటిమి. ఈ పంట అయిపోయినాక వ్యవసాయము గుంటుకులు పాసుకుంటా అన్ని రకాల బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఏమి వ్యవసాయంలో సుఖం లేదు. ఈ ఏడు కంది వేసినాను, ఒక 5 ఎకరాలు కంది వేసినాను, ఒక 5 ఎకరాలు శనగ వేసినాను. శనగకి ఎరుతోలు వచ్చి బూడిద రోగం వచ్చి ఆటికి కుళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఏడు కంది అనుకుంటే కంది నేడు 5 మూటలతో అయ్యా, ఈ ఏడు 4 మూటలతో అయింది. ఈ ఏడు కంది 8,000తో గవర్నమెంట్ పడతామని పట్టలేదు. ఆ గవర్నమెంట్ ధరన పెద్ద పై గవర్నమెంట్ కానీ కింద గవర్నమెంట్ కానీ ఏదన్నా సహకరిస్తుందేమో అని మేము సహకరిస్తున్నాము. అందుకే ఆ రేటు కొద్ది ఒకరు వచ్చేసి దళితులు వచ్చేసి ఒకడు 4,000, 5,600 అంటాడు, 5,400 అంటాడు, 5,000 దాకా అడుగున్నారు.
మేము ఇంత పెట్టుబడి పెట్టి ఎకరాకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి గుత్తులు కట్టి ఏం చేసినా మాకు గిట్టుబాటు ధర లేదు. అందుకే ఏదో గవర్నమెంట్ సహకరిస్తుందని మేము నమ్ముకుంటున్నాం. రైతు మెత్తిగైతున్నాడు, రైతు పరిస్థితి బాగలే. నువ్వు చెప్పబ్బా. రాదా హలో 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 నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు కదా. వస్తానన్నావు రా నేను ఏం మాట్లాడినా నీకు సార్ చెప్పినా అయిపోయింది. అనవసరంగా 10 సార్లు ఫోన్ చేసేది మా అమ్మకో. సన్న పిల్లోడు కాదు నువ్వు. అవన్నీ మాటలతోనే నీకేం చెప్పినా నేను. వస్తానన్నావు రా. ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నావా? అందాకి మెసేజ్ వస్తుంది. మరి వీడియో తీస్తున్నారు రైతులతో ఉన్నా, మళ్ళీ చేస్తూ ఉంటారు అంతా. వస్తానన్నావు రా అన్న, ఇంక మళ్ళీ ఎందుకు పందాకి చేస్తావు? ఒక అర్ధగంట ఇచ్చేయి. రామన్నప్పుడు వచ్చేటట్లుంటే రావాలా, లేదంటే ఆడే ఉండాలా. ఏముంది, ఆడే చదువు చెప్తారు, భూ పెడతారు. రా మళ్ళీ చేస్తూ ఉండు. ఒక 5 నిమిషాలు ఇటు చేస్తూ ఉండు. రానా రా, 2 మాటలు చెప్పు. నువ్వు నిలబడదురా, రా నిలబడదురా. నేనేం ఏంది అడుగునరా పర్సనల్గా? అనంతపురం జిల్లా. నేను వ్యవసాయం చేయబట్టి 35 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళకి కానీ మాకేమీ ఇదేం లేదు. ఇంతకుముందు కూలీలు తక్కువ ధరలో 10 రూపాయలకి 20 రూపాయలకి కూలీలు చేపించుకున్నాము. ఇప్పుడు 300 కూలి ఇచ్చినా కానీ మాకు గిట్టుబాటు ధర లేదు. పంటేం పండుతుంది, వర్షాలేం సక్రమంగా వస్తున్నాయి. అయినా మాకు రేటు రాక దళితులు మధ్యలో ఇచ్చేస్తున్నారు. ఒకరు దళితులు వచ్చేసి ఒకరు 7,000 అంటారు, ఒకరు 6,800 అంటారు, ఒకరు 5,500 అంటారు. సరుకు బాగలేదు, డ్యామేజ్ వచ్చింది అంటారు. మేము ఈ తరం కష్టం చేసి కానీ మేము ఎక్కడ పోవాలి రైతులు? మాకు సక్రమంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో, ఈ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందో మాకు సక్రమంగా ఒక రేట్ అనేది ఫిక్స్ పెడితే మేము రైతులు కానీ బాగుంటాము, మీ ప్రభుత్వం కానీ బాగా చూసుకొని వస్తాము. ఆ ప్రభుత్వము మాకు సక్రమంగా రైతులకి అనేది సక్రమంగా ఇవ్వడం లేదు. కందలు పడతామంటున్నారు, కేవైసీ చేపియాలంటారు. ఈ కేవైసీలో మనం చేనులో పడింటాము, ఈ కేవైసీ చేపించడం లేదు. వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ చేనులోకి వచ్చి పోటాలు తీయాలా, అవి తీయాలా అంటారు. ఇప్పుడు పోటాలు తీస్తే మేము ఏదో గవర్నమెంట్కి పెడితే 8,000 వస్తాయని మాకు ఆశ ఉంటుంది. వాటికి పోయినాక పాస్బుక్ నువ్వు ఈ కేవైసీ చేయలేదు, నువ్వు చేనులో ఫోటో దిగలేదు అని చెప్పేస్తారు. మేము వ్యవసాయంలో పడి కూలీ నాలి చేసుకునే వాళ్ళు మేము యాగతి పట్టాలా. పద్దెన పోయి కూలి పోయి వచ్చే లోపల 1 గంట అవుతుంది. 1 గంటకి పోతే నేను భోజనానికి పోయినానని ఆ మేడం అంటుంది. మేము యా ప్రకారం పోలా, సాయంత్రం వస్తే ఇవాళ లేదు రేపు రాండి అని. మేము కూలిపోతే కడుపు నిండుతుంది, లేకుంటే ఏం లేదు. మా పరిస్థితి ఇట్లా. గవర్నమెంట్ ఆదుకోవడం లేదు. మీరే సహకరించుకొని గవర్నమెంట్తో మాట్లాడుకొని మాకేదో రైతులకి సాయం రేటు ధర రావడం కానీ, ఈ మిరపలు పెట్టేసి కూలోళ్ళు ఎవరు రావడం లేదు, మిరపలకు పోతున్నారు. 400, 300 అంటారు. యాక్చువల్గా అప్పుడు వచ్చేసి మేము 100 రూపాయలతో నుంచి 150 రూపాయల దాకా కూలీలు ఇస్తుంటిమి. ఇప్పుడు 300 తక్కువ లేదంటున్నారు. కూలోళ్ళది కానీ చాలా డిమాండ్ అయిపోయింది. మాది అనంతపురం జిల్లా ఉరవకొండ, గాంధీ చౌక్, తిరుపతిలో పేరు పోయింది. 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాము. అప్పుడే బాగుండే, కూలీలు తక్కువైనా కానీ ఇప్పుడు ఎక్కువ కూలీలు అయిపోయినాయి. ఎకరాకి దిగుబడి కానీ రావడం లేదు. 3 మూట్లు 4 మూట్లు వస్తున్నాయి. రేట్లు చూస్తే అంతకంతే ఉంది. ఒక్కొక్కరు వచ్చేసి ఒక రకంగా అడుగుతున్నారు. సరుకు ఈ పార్టీ కందేసినాము, ఈ సంవత్సరం కందేసినాము. 2 సంవత్సరం కంటే తక్కువ అయింది. ఈ సంవత్సరం రేట్లు లేవు అసలు. అవి 6,500, 400, 700 అంటున్నారు. మార్కెట్ పడతామంటే అది పట్టలేదు.
ఎకరాకు వచ్చేసి 1000 రూపాయలు అవుతున్నది. ఇప్పుడు దిగుబడి రావడం లేదు. ఎన్ని మందులు కొట్టినా కానీ కంట్రోల్ కావడం లేదు. ఆ మందు కొట్టాలి, ఈ మందు వేలు చెప్తారు. ఎరువులు వేసినాము, అన్నీ వేసినా కానీ దిగుబడి రావడం లేదు. మా పరిస్థితి ఎట్లా, రేట్లు లేవు, ఏమి లేవు. ఇలా మేమేం చేయాలా? ఇలా అవసరానికి ఇబ్బందులు అయిపోయినాయి రేట్లు లేక. రేటు పెరిగింది, కందుల రేటు ఎందుకు పెరగలేదు? మందులు దిక్కు తప్పిన రేటు పెరిగింది. అప్పుడు 1000 రూపాయలు 800 ఉండే, ఇప్పుడు 1500 1600. మందులు కొట్టింది, మందులది మరి బాడుగులు కూలీలు ఏం గిట్టుబాట్లేదు రైతుకి. మమ్మల్ని ఆదుకోవాల్సిందే గవర్నమెంట్. కొన్నది చాలా నీలావతి వేసాము, ఏం లేదు, నష్టమే. రైతులందరికీ నష్టమే, నాకు ఉదాహరణకే కాదు. ఇంతకుముందు బాగుండా, ఈ మందులు లేవు, ఏటివి లేవు. జొన్నలు కొర్రలు సద్దులు అవి ఇవి వేసుకుంటుంటే ఏంటి పెట్టుబడి లేదు, పండినంతా తీసుకుంటుంది. ఈ తడువ కందులకి రేట్ అయిన మందులు తెచ్చి ఆ బాకీలు కట్టాకే సరిపోతాయి. ఏడో అన్నో ఇన్ని అయితే మరి గవర్నమెంట్ ఆదుకుపోతాయి ఎట్లనా? కంటే తక్కువైంది. 10 ఎకరాలకు కలిసి 30 ప్యాకెట్లు అవుతాయి. 50 కేజీలతో. మరి ఎవరి సొమ్ము ఎవరికి ఎవరు చెప్పు? వాళ్ళకి ఇచ్చి ఉంటారా? రైతు పంట పండించకుండా మాకు అట్టువయ్యా అంటారు. మా బ్యాంకులో బంగారు పెట్టి అప్పు చేసినాం. ఇంట్లో ఇంత వాటా బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం. భూమికే, భూములకి, దానికి దీనికి, మందులకి, మాకులకి, సేద్యాలకు ఒక టాటర్ వచ్చిందంటే 1500 2000 సేద్యం చేసేది. మరి ఇంకేంది మిగిలేదు? ఆదుకోలే, తడుగు కానీ రాలే. అలా అయిపోతే 5000 ఎత్తాడు, అయిపోయి మరి 2000 ఎత్తాడు. అది ఓ పారు వచ్చినాయి, ఇంక మడి రాలే. అదే అప్పులు చేనుల మీద తెచ్చుకునేట్టు కానీ ఏం కట్టేది, ఏం కథ, వెనుకబడినాం కట్టక. మరి అన్నీ గవర్నమెంట్ చూసుకోవాల్సిందే. అయింది చలికి పండుకోబట్టి, దినం కాసుకోబట్టి, ఎండకి చలికి చస్తాండారు పిల్లలు. ఎన్నాళ్ళని కాపలా ఉండదు. వీళ్ళు చూస్తే రేట్లు లేవు. కందులు 4000కి 5000కి అడుగుతారు. ఎట్లా ఇన్నాళ్ళు కాసుకొని దాన్ని కూలి కానీ పడదు. మరి ఆ పరిస్థితి పట్టుకొని పోళ్ళ పిల్లలు. గవర్నమెంట్ ఏం పడుతుందంట, నెల రోజులు దుడ్లు వస్తాయంట. కందలు పట్టేసినా మా బాకీలు కట్టవా అంటారు. మరి ఎట్లా? దానికోసము ఏర్కోటి ఇడుక్కున్నాము 6000 దాకా. కందులు కొనుగోలు చేస్తామని అంటారు కదా, డేట్ ఏం సార్ మరి వాయిదా పడిందా? పండగ పోయిన తర్వాత సార్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నాం మేము. అవునులే సార్. మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రైతులు బాగానే చేసుకున్నారు, ఇంకా వస్తున్నారు, చేసుకుంటున్నారు, అందరూ బాగానే చేస్తున్నారు. అంటే 90% ఉండాలంటే ఇప్పుడు దాదాపు చాలా వెండిపోయినాయి సార్. మార్కెట్ వాళ్ళు 20 రోజులైంది. మన కంది రైతులు ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఇవన్నీ రావాలా, బ్యాగులు రావాలా, బ్యాగ్స్ రావాలా, అన్నీ రావాలి కదా. అన్నీ వచ్చినాక ఎప్పుడు పెడతాను ఉంటుంది. నిన్ననే అడిగినా వాడితే ఫోన్ చేస్తే నిన్ను అడిగితే పండుగ తర్వాత స్టార్ట్ చేస్తాము. అది సార్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం సార్. ఇక్కడ కంది రైతులతో కలిసినాము. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటే దాన్ని నీకు ఏమో గారికి ఫోన్ చేసి కనుక్కుందామని చేసినాం సార్. అవునవును, నేను అడిగినా, నేను ఫాలోఅప్లోనే ఉన్నాను.
4-5 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నా. అదే ఏమైనా కానీ మళ్ళీ అవుతాయి. ఇంకోసారి మీరు ఒకసారి పంపేయండి సార్, ప్రభుత్వానికి పంపించి నివేదిక ఎప్పుడు పెడతారనేది కనుక్కోండి సార్. అట్లా మన మండలం మన జిల్లా ఒకటి ఉన్నది, వాళ్ళకి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఒకటేసారి లాంచ్ చేస్తారు వాళ్ళు. అది అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే సార్, పండుగ వేరేకేనా సార్ అట్లయితే? ఓకే సార్, ఓకే మరి.